సాయిబాబా ఆన్‌లైన్ ఎడిటింగ్ ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌కి మొదటిసారిగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్‌లోనికి వెళ్ళిపోదాం. అయితే మనం ఓటర్ ఐడీ కార్డు మొబైల్ నంబర్ లింక్ లేకున్నా మొబైల్ నంబర్ లింక్ చేసి ఏ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. అయితే ఈ విధంగా చేయడం ద్వారా పోస్ట్‌లో కూడా ఒరిజినల్ పీవీసీ కార్డ్ పోస్ట్‌లో కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే ఓపెన్ చేయండి. లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోండి. నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను. మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకుంటే మాత్రం కొత్తగా క్రియేట్ చేసుకోండి. దీనికి అమౌంట్ ఏం ఛార్జ్ చేయబడదు, ఫ్రీగానే. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చి మీరు రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మనం ఏ నంబర్‌తోనైతే రిజిస్టర్ అయ్యామో ఆ నంబర్‌కు ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని చూసి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎపిక్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఓటర్ ఐడీ నెంబర్ ఉంటుంది కదా, ఎన్‌వైఓ అనే ఒక నెంబర్. ఆ ఎన్‌వైఓ నెంబర్‌ని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎంటర్ చేస్తున్నాను. మన ఓటర్ ఐడీ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేసి కింద స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పేరు వచ్చింది, నెంబరు. ఇక్కడ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ రోల్, అంటే మొబైల్ నంబర్ లింక్ లేదు, ఫామ్ 8లో పోయి లింక్ చేసుకోండి అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫామ్ 8 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీదా వేరే వాళ్ళదని అడుగుతుంది. అదర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓటర్ ఐడీ నెంబర్ను మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని అడుగుతుంది. ఓకే ఇచ్చేసేయండి. ఇక్కడ రెండో ఆప్షన్ తీసుకొని ఓకే ఇవ్వండి. మనం ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే యాడ్ చేస్తున్నాము. మీకు ఇంకేదైనా కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఓన్లీ మొబైల్ నెంబర్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ ఓటర్ ఐడీకి ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇద్దాం అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంకా వేరే అవసరం ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్నాయి కదా, నేము, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మొబైల్ నెంబర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెళ్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను మొబైల్కి వచ్చిన ఓటీపీని. ఇక్కడ వెరిఫై క్లిక్ చేసి నెక్స్ట్ వస్తుంది. అయితే ఈ ఓటర్ ఐడీ మీరు ఏ మండల్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ మండల్ పేరు ఇవ్వండి. నేను ఇక్కడ నాగిరెడ్డిపేట కాబట్టి నాగిరెడ్డిపేట ఇస్తున్నాను. మీరు ఏ మండల్ అయితే ఆ మండల్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ను కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్రివ్యూ మీద ఒత్తాలి. ఒత్తిన తర్వాత ఇక్కడ చూడండి, సబ్మిట్ వచ్చింది. సబ్మిట్ పైన క్లిక్ చేసి ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అంటుంది. ఓకే కొట్టేసేయండి. అయితే ఇందాక మనం ఎంటర్ చేశాం కదా, ఎపిక్ డౌన్లోడ్లోకి వెళ్ళి ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. ఇందాక మొబైల్ నెంబర్ లింక్ లేదు కదా, ఇప్పుడు లింక్ చేశాము. ఇప్పుడు మనం లింక్ చేసిన ఓటర్ ఐడీ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి, ఎన్‌వైఓ అని ఎంటర్ చేస్తున్నాను చూడండి. మీరు ఏ నెంబర్ అయితే లింక్ చేశారో ఆ ఎపిక్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సేమ్ సెలెక్ట్ స్టేట్ తీసుకోండి, సబ్మిట్. ఇందాక చూశారు కదా, ఇక్కడ ఫామ్ 8లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ యాడ్ చేయమని చేయించింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం మొబైల్ నెంబర్ యాడ్ చేశాం కదా, 4835 లాస్ట్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది చూడండి. మనం ఏ మొబైల్ అయితే ఎంటర్ చేశామో ఆ మొబైల్కి ఓటీపీ వెళ్ళింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఎపిక్ అని వచ్చింది సక్సెస్ఫుల్గా. ఆల్రెడీ దానిపైన క్లిక్ చేయగానే ఓటర్ ఐడీ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎవరి ఓటర్ ఐడీ అయినా సరే మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా 2 మినిట్స్ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫ్రీగా పోస్టులో కూడా ఓటర్ ఐడీ కార్డు పీవీసీ ఒరిజినల్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.